హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ P.V.Narasimha Rao, డెంటిస్ట్ చిగురువ్యాధి నిపుణుని. ఈరోజు మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఏంటి టాపిక్ అంటే చాలా బేసిక్గా అనమాట. కొందరు డౌట్ కూడా, క్లినిక్కి వచ్చిన పేషెంట్స్ కూడా, కొందరు ఫోన్ ద్వారా కూడా ఒక చిన్న డౌట్ అడుగుతున్నారు. దాన్ని క్లియర్ చేయడానికి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏంటి ఆ డౌట్? వెళ్దాం. ప్రధానంగా మనకి పళ్ళు క్లీన్ చేసుకోవడానికి ఏంటి ప్రొసీజర్, దేంతో చేస్తారు, ఎన్ని విధాలుగా ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏంటంటే ఫస్ట్ ప్రథమంగా పళ్ళు క్లీన్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? పళ్ళు సరిగ్గా ఎల్లోయిష్గా కనిపిస్తుంది, గార పట్టేసింది, ప్లాక్ అనే కంటెంట్ పట్టింది, ఫుడ్ మెటీరియల్స్ ఇరుక్కుంటున్నాయి, స్టెయిన్స్ ఉన్నాయి, సిగరెట్ తాగే వాళ్ళకి, టొబాకో చూయింగ్ చేసే వాళ్ళకి, టీ కాఫీ బాగా తాగిన వాళ్ళకి, బ్లాక్ కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళకి స్టెయిన్స్ వస్తున్నాయి. ఆ స్టెయిన్స్ క్లియర్ చేసుకోవడానికి స్కేలింగ్ పద్ధతితో మనము ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో స్కేలింగ్ అనేది ఫిజికల్గా మెషిన్ ద్వారా చేయొచ్చు. దాన్నే స్కేలార్ మెషిన్ అని మనం అంటాము. స్కేలార్ మెషిన్ ఎలా ఉంటుందండి, దీంట్లో మనము స్కేలార్ టిప్ అనేది బిగించి స్కేలింగ్ అనేది చేస్తాము. ఆ స్కేలార్ టిప్ వచ్చి ఇలా ఉంటుంది. స్కేలార్ టిప్ దీనికి ఇలా బిగిస్తాము. దీంట్లో వైబ్రేటరీ ఆసిలేటింగ్ మోషన్ ఉండడం వల్ల, ఈ వైబ్రేటరీ మోషన్ వల్ల మనకి గార పడుతుంది కదా, పంటికి లోపటి భాగాన, చిగురు లోపటి భాగాన, పంటి సరౌండింగ్ భాగాన ఎల్లోయిష్గా లేకపోతే బ్లాక్గా స్టెయిన్స్ కానీ ఈ గార గట్టిగా ఉండిపోవడం వల్ల అది తొలగించుకోవడానికి ఈ వైబ్రేటరీ మోషన్ బాగా ఉపయోగపడుతుంది. సో ఇది స్కేలార్ మెషిన్, ఫిజికల్ మెథడ్గా ఒక స్కేలార్ మెషిన్ ద్వారా మనం పళ్ళు అనేది క్లీన్ చేయొచ్చు. దిస్ ఈస్ ద వన్ మెథడ్ ఆఫ్ స్కేలింగ్ ట్రీట్మెంట్. సెకండ్ ఏమొచ్చి దీంట్లోనే ఇంకోటి ఏంటంటే, చిగురు లోపల గార కానీ ప్లాక్ కానీ స్టెయిన్స్ కానీ ఉంటుంది. ఓసారి చిగురు బయట దీని ద్వారా చేయొచ్చు. దీని ద్వారా చిగురు కొంత భాగం 1 to 2 mm చిగురు కింద భాగాన్ని కూడా ఈ స్కేలార్ మెషిన్ని యూజ్ చేసేసి మనము ఈ గార క్లీన్ చేయొచ్చు, ప్లాక్ని తీసుకోవచ్చు, స్టెయిన్స్ కూడా తొలగించుకోవచ్చు. ఈ 2 మెథడ్స్ ఈ స్కేలార్ మెషిన్తో చేయొచ్చు. ఇంకా డీప్ పాకెట్స్ అంటే చిగురు లోపల పాకెట్స్ లెవెల్లో ఒకటి ఇన్ఫెక్షన్ కానీ గార కానీ ప్లాక్ కానీ ఇమిడిపోయి ఉంటాయి అన్నమాట. సో దాన్ని తీయడానికి మనము రూట్ ప్లేనింగ్ అనే పద్ధతితో మనం చేసుకోవచ్చు. పంటి వేరు పైన భాగాన సిమెంటమ్ అనే లేయర్ ఉంటుంది. ఆ లేయర్ పైన ఈ గార పట్టడం కానీ ప్లాక్ కానీ బ్యాక్టీరియల్ డిపాజిట్స్ కానీ ఉంటాయి. సో అది తొలగించడానికి మనకి ఇది 10 రకాల క్యూరిటేజ్ ఉన్నాయండి. నేను గమ్ స్పెషలిస్ట్ కాబట్టి నేను ఇవన్నీ మీకు చూపించగలుగుతున్నాను. ఆ స్పెషలిస్ట్ కేటగిరీ పీజీ చేసిన వాళ్ళ దగ్గర ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటప్పుడు ఆ చిగురు లోపలికి మనము ఈ ఇన్స్ట్రుమెంట్ పోయినిచ్చి లోపల నుంచి మనము సిమెంటమ్ లేయర్ని రూట్ లేయర్ కింద పైన భాగాన సిమెంటమ్ ఉంటుంది కదా, దాంట్లో బ్యాక్టీరియల్ డిపాజిట్స్ ప్లాక్ గార కానీ స్టెయిన్స్ కానీ తీయాలంటే చిగురు లోపల నుంచి మనం ఇంజెక్షనో లేకపోతే మత్తు స్ప్రే ఇచ్చేసి ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం బాగా స్క్రేప్ చేస్తాము. దీన్ని రూట్ ప్లేనింగ్ అంటాము. సో ఫస్ట్ ఫిజికల్ మెథడ్లో స్కేలింగ్, సూప్రాజింజవల్ స్కేలింగ్ అంటే చిగురు పైన స్కేలింగ్ చేయొచ్చు, క్లీన్ చేయొచ్చు. సబ్జింజవల్ అంటే చిగురు కింద కూడా ఈ స్కేలార్ మెషిన్తో మనము పళ్ళు అనేది క్లీన్ చేయొచ్చు, గార తీయొచ్చు, బ్యాక్టీరియల్ డిపాజిట్ తీయొచ్చు, ఫుడ్ డెబ్రిస్ తీయొచ్చు, స్టెయిన్స్ తీయొచ్చు, ప్లాక్ తీసేయచ్చు. నేను చూపించిన ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా రూట్ ప్లేనింగ్ అనే కానీ అంటే చిగురు లోపటి భాగాన ఒక 5 to 6 mm లోపటి భాగాన వెళ్ళేసి ఈ బ్యాక్టీరియల్ డిపాజిట్ని గారని తొలగించేస్తుంది ఈ ఇన్స్ట్రుమెంట్. ఇంకోటి, ఇంకా చిగురు లోపల డీప్ పాకెట్స్లో ఇంకా బ్యాక్టీరియల్ డిపాజిట్ ఉంటుంది. అలాంటి పక్షాన మనకి పేషెంట్స్కి డీప్గా స్మెల్ రావడము, డీప్గా పెయిన్ రావడము, చిగురులో నుంచి రక్తం రావడము, అసలు పళ్ళు కదలిక రావడము, ఇవన్నీ డీప్ పాకెట్స్ ఉండే వాళ్ళకి లక్షణాలు అన్నమాట. సో అలాంటి పక్షాన మనము ఆ పాకెట్ లైనింగ్ మనము తొలగిస్తాము. దాన్ని క్యూరిటేజ్ ప్రొసీజర్ అంటాము. ఆ పాకెట్ లైనింగ్ తీయడము ఈ ఫ్లాప్ సర్జరీ కింద వస్తుంది అనమాట. సో అది సర్జరీ కింద వెళ్ళిపోతుంది. సో స్కేలింగ్ అంటే పళ్ళు క్లీన్ చేసే పద్ధతిలో ఈ రెండే, మెషిన్ ద్వారా ప్లస్ ఆ రూట్ ప్లేనింగ్, ఆ ఇన్స్ట్రుమెంట్ దాన్ని నేను చూపించాను కదా 10 ఇన్స్ట్రుమెంట్స్, దాని ద్వారా
10 ఎందుకంటే ఈ ఫస్ట్ 2 పళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్ వాడతాము, మరి కూర పన్ను ప్రీమోలార్స్ ఇంకో ఇన్స్ట్రుమెంట్ వాడతాము, దవడ పళ్ళకి ఇంకో ఇన్స్ట్రుమెంట్ వాడతాము. అలాగా ఒక 10 సెట్స్ ఉంటాయి అన్నమాట మన దగ్గర క్యూరేట్స్. సో దాన్ని క్యూరేటేజ్ అంటాం, రూట్ ప్లేనింగ్ అన్న అంటాం. క్యూరేటేజ్ అంటే పాకెట్ లైనింగ్ తీయడము, రూట్ ప్లేనింగ్ అంటే జస్ట్ సిమెంటమ్ లేయర్ ఉన్న బ్యాక్టీరియల్ డిపాజిట్స్ తొలగించడం అనమాట. సో ఇదండి స్కేలింగ్. రూట్ ప్లేనింగ్ అనేది స్కేలింగ్ దాంట్లో వెళ్ళిపోతుంది, అంటే పళ్ళు క్లీన్ చేయడం దాంట్లో 2 విధాలు. క్యూరేటేజ్ ఈ ఫ్లాప్ సర్జరీ అనేది కొద్దిగా ఫ్లాప్ సర్జరీ కింద, అంటే చిగురు లోపల పాకెట్ ఉంటే ఆ పాకెట్ లైనింగ్ రిమూవ్ చేయడానికి క్యూరేటేజ్ ఈ ఫ్లాప్ సర్జరీ అనేది. ఫ్లాప్ సర్జరీ గురించి నేను ఆల్రెడీ నా వీడియోస్లో ఉన్నాయి, ఐ కార్డ్లో వదిలేస్తాను చూడండి, 2 పార్ట్స్గా ఉన్నాయి ఫ్లాప్ సర్జరీ గురించి. అది ఏం ప్రాబ్లం ఉన్నా మీరు ఆ వీడియోని వీక్షించవచ్చు. సో ఇదండి స్కేలింగ్ గురించి 2 ఫిజికల్గా స్కేలర్ మెషిన్తో యూజ్ చేయొచ్చు, ప్లస్ ఆ ఇన్స్ట్రుమెంట్తో యూజ్ చేయొచ్చు. స్కేలింగ్, రూట్ ప్లేనింగ్, క్యూరేటేజ్, నెక్స్ట్ ఫ్లాప్ సర్జరీ. ఇవ్వండి పళ్ళు క్లీన్ చేసే పద్ధతులు. సో దీని ద్వారా మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్కి, నా ఫోన్ చేసిన వాళ్ళందరికీ, కమెంట్స్ చేసిన వాళ్ళకి. సో ఉంటాను. దిస్ డాక్టర్ P.V. Narasimha Rao సైనింగ్ ఆఫ్, అండ్ విల్ బీ మీటింగ్ యూ ఇన్ మచ్ మోర్ వీడియోస్ అండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. దిస్ డాక్టర్ P.V. Narasimha Rao. బాయ్. Have healthy food, take healthy food, be happy, bye.